వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. అమెరికా చైనా సై అంటే సై అంటున్నాయి. భారత విద్యార్థుల్లో ఓపీటీ టెన్షన్ మొదలైంది. ట్రేడ్ వార్తో భారత్కు చైనా స్నేహాస్తం అందిస్తోంది. అటు అమెరికా ఇటు చైనా, మన రూట్ ఎటు? అమెరికా చైనాతో మనం ఎలా వ్యవహరించాలి? ప్రస్తుత పరిణామాలపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి. మరికాసేపట్లో జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడే మేజర్ శ్రీనివాస్ గారు స్టూడియోలో మనం మాట్లాడబోతున్నాం. ముందు పెంటపాటి పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. పెంటపాటి పుల్లారావు గారు, గత వారం రోజులుగా ట్రంప్ టారిఫ్స్ పైన మాట్లాడుకున్నాం. భారత్కు ఎంతవరకు ఎఫెక్ట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. అయితే ఒక 90 దేశాలకు 90 రోజుల వరకు 10% మాత్రమే నేను టారిఫ్ విధిస్తాను అంటూ ట్రంప్ నిన్న చేసిన ప్రకటన కొంత ఉపశమనం. బట్ చైనాను మాత్రం ఆయన స్పేర్ చేయటం లేదు, అదొక అంశం. రెండోది, చైనా భారత్ మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో చైనా చేసిన ప్రకటన కూడా మనం చూసాం. అంటే సరిహద్దుల్లో కానీ మిగతా అంశాల పరంగా కానీ అంటే ప్రజల అవసరాల దృష్ట్యాగానే పనిచేస్తాం, శాంతియుతంగా పనిచేస్తామంటూ ఇటు చైనా స్నేహాస్తం చాపుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఎంతవరకు మేలు జరుగుతుంది? ఒకవైపు చైనా వర్సెస్ అమెరికా మధ్య ఈ వాణిజ్య యుద్ధం అనండి, తర్వాత ఆధిపత్య యుద్ధం అనండి, ఏదేమైనా దానికి మనం పెట్టుకోవచ్చు పేరు. ఈ నేపథ్యంలో భారత్కు ఎంతవరకు లాభం చేకూరుతుంది? భారత్ రూట్ ఎలా ఉండాలి? నిజంగా ఈ వాణిజ్య యుద్ధం అమెరికా చైనా మధ్య మీద నిజంగా జరిగితే భారత్కి అనుకోని లాభం. దౌత్య సంబంధాల్లో జాలి, మంచి, చెడ్డ, నీతి అన్ని నేను చెప్పటం మంచిది కాదు. అది ఒకటి చెప్పరు. దేశం ఇంట్రెస్ట్ ఏంటి? చైనా మనకు 1951 నుంచి ఏడిపిస్తా వచ్చింది, యుద్ధాలు చేసింది, మన మీద పాకిస్తాన్తో యుద్ధం నిన్న కూడా చేయిస్తుంది, రోజు వాళ్ళకి డబ్బు ఇస్తుంది, అన్ని విధాలుగా చేస్తుంది. అనుకోకుండా చైనాకి ట్రంప్ తగిలేదు. చైనాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు రహస్యంగా మాట్లాడుకుని ఉంటే యుఎస్ఏతో గొడవ ఏం లేదు. ఎప్పుడైతే పబ్లిక్ గా అవమానంగా మాట్లాడి అన్ని చేసేది ట్రంప్, ఇంకా చైనా కూడా చేస్తారు. ఈ యుద్ధం జరిగితే భారతదేశానికి చాలా మంచిది. ఈవేళ చైనాతో గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి భారతదేశం ఏమో అడుగుతుంది, మీ బోర్డర్ మ్యాప్ చూపెట్టండి, సర్దుకుందాం, మనకు గొడవలు వద్దని ప్రతిమాలతో కూడా చేయట్లేదు. చైనాకి భారతదేశంతో అలా తగు ఉంచుకోవాలి, లేకపోతే పాకిస్తాన్కి ఇష్టం లేదు. ఇది జ్ఞాపకం పెట్టుకుంటుంది. మనతో సెటిల్ అవుతుంది. మనతో యుద్ధానికి రెడీగా ఉంది. 3.5 లక్షల సైనికులు చైనా బోర్డర్ మీద, ఇంకో 3 లక్షల మంది పాకిస్తాన్ బోర్డర్ మీద కాల్చుకుని దేశం సొమ్మంతా 70 సంవత్సరాలు బట్టి ఖర్చు పెట్టేస్తున్న చైనా అనుకోని పరిస్థితి వెళ్ళచ్చు. అమెరికాతో ట్రేడ్ వార్. కానీ ఒక వారం రోజులు పోయిగా ఇద్దరు తగ్గిపోతారా? అది జరగవచ్చు. మంచిది. మీరు అడిగిన ప్రశ్నకి, ఈ చైనా అమెరికా మధ్య యుద్ధం జరిగితే ఈ వాణిజ్య యుద్ధం భారతదేశానికి చాలా మంచిది. రష్యా యుక్రెయిన్ దెబ్బలు అనుకున్నారు, ఎవరికి లాభం వచ్చింది? భారతదేశానికి లాభం వచ్చింది. ఈవేళ అమెరికా చేస్తా ఉంటే చైనాతో ఇంకో విషయం కూడా మీరు ఎత్తుకోవాలి. ఆయిల్ ధరలు దాదాపు 8% పడిపోయింది. అది ఎవరికి లాభం? భారతదేశానికి లాభం. దాంట్లో తప్పేం లేదు. నేను అన్న మాట, యుద్ధాలు జరిగితే భారతదేశానికి లాభం. కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదు కదా? ఇక్కడ తగ్గించలేదు. వీళ్ళు చేసే వ్యవహారం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం చేసే వ్యవహారం. మొన్న ఏదో ఇన్కమ్ ట్యాక్స్ 1,00,00,000 కోట్లు తగ్గించాం, మీకంతా ట్యాక్స్ తగ్గించాం అని బడ్జెట్ లో అన్నది ఇక్కడ ఈ చేత్తో తీసేసుకున్నారు కదా ఈవేళ. అవును. ఇది ఇక్కడ ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ ఆర్థిక పాలసీలు, దాని గురించి మనం కమెంట్ చేయాలంటే అది వేరే విషయం. ఇంటర్నేషనల్ గా తగ్గిపోయింది, ఆ లాభం గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ 10% ధరలు ఇంటర్నేషనల్ గా పడిపోయినా మనం తగ్గించలేదంటే వాళ్ళే డబ్బులు లాగేసుకుంటున్నారు, మాకు అవసరం అని సెంట్రల్ గవర్నమెంట్. అది వేరే విషయం. కానీ భారతదేశం అన్నారు కాబట్టి భారతదేశానికి పెద్ద లాభం వచ్చింది. నిన్న మొన్న ఈ ఆయిల్ ధరలు పడిపోయింది. చైనా మనతో మాట్లాడటానికి వస్తుందంటే చైనాకి ఇబ్బంది వస్తే భారతదేశంతో అర్థం చేసుకున్నారు. భారతదేశంతో చాలా ఖర్చు, చాలా అనవసరం. కానీ అది నిజం స్నేహమా, టెంపరీగానా అని చైనీస్ మనం అనుమానించినా, దౌత్య సంబంధాలు మంచి కోసం సరేనండి, మనం మంచిగానే ఉందాం, మంచిగానే స్నేహం చేసుకుందాం అని మనం కూడా చెప్తాం. మంచి స్నేహానికి రెడీగా ఉన్నామని చెప్తాం. కానీ అందరూ కళ్ళు తెరిచి చాలా జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి. చైనా చరిత్ర ఒక చిన్న మాటనిచ్చింది. చెప్పండి సార్. 100 సంవత్సరాలు బట్టి
చైనా చరిత్రలో దౌత్య సంబంధాలు ఏంటంటే తగుని తేలనివ్వరు, అలా తగుని గడుపుతూ ఉంటారు. భూముల కోసం దానికోసం తగుని తేలవు. అలా ఉండేక 100 సంవత్సరాలు పోయాక ఏ దేశంతో తగు పెట్టుకున్నారో ఆ నాయకులు చచ్చిపోతారు, పోతారు, వేరే వంశాలు వస్తాయి, అప్పుడు లాభం. చైనీస్ సిస్టమ్ 1500 సంవత్సరాల సిస్టమ్ 2000 సంవత్సరాల క్రితం ఎలాంటి సామ్రాట్ బీజింగ్ చైనా నుంచి పరిపాలించేది, వాళ్ళు జీ జిన్పింగ్ కూడా అక్కడి నుంచే చేస్తున్నారు, ఆ సిస్టమే చేస్తున్నాడు. కన్ఫ్యూషియస్ అని మీకు తెలుసు కదా, ఆ ఫిలాసఫర్ మన కౌటిల్య లాంటిదో అర్థశాస్త్రం రాసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏ సిద్ధాంతాలు పెట్టాడో 2500 సంవత్సరాలు ఈవేళ కూడా కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ ఫాలో అవుతుంది. చైనాతో చాలా కష్టం భారతదేశాన్ని. ప్రతి దేశం భారతదేశం చుట్టూరా నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ అందరికీ మన మీద రెచ్చగొడతా ఉంటారు, మనకు ఖర్చు పెట్టిస్తున్నారు. సో స్నేహం చేయించాడు కాబట్టి మన పబ్లిక్ గా ఎస్ వెల్కమ్, స్నేహంగా ఉందాం అని ముందరికి వెళ్ళాలి. అదే మీ స్నేహం అక్కర్లేదు, పక్కించోడితో మనం డీల్ చేస్తున్నట్టు చెప్పుకుంటారు. ఇది ఎస్ వెల్కమ్ అనాలి, కానీ అది జరిగే పని కాదు. ఓకే, అంటే పుల్లారావు గారు, ఇప్పుడు మనం అమెరికా మనకి సుంకాలు విధించడం, మళ్ళీ ఒక 90 రోజులు ఉపశమనం ఇవ్వటం, ఇదంతా ఒక ఎత్తు. దీనిపైన మేము చర్చలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాము, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయని నిన్న విదేశాంగ మంత్రి జయశంకర్ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన కూడా నా దగ్గర ఉంది, అదొక అంశం. ఇక కీలకమైన ఇష్యూ ఏంటంటే, ప్రధానంగా భారత విద్యార్థుల్లో ఒక ఓపీటీ టెన్షన్ మొదలైంది. ఇతరత్ర కారణాలతో వీసాల రద్దంశం అనేది ఒకటైతే, రెండోది భారతీయ విద్యార్థులు చదువు మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి, అప్పులు చేసి అక్కడ చదువుకుంటున్న పరిస్థితి, వాళ్ళందరికీ ఇప్పుడు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయిన వాతావరణం. మరోవైపు 90 రోజుల ఉపశమనం మనకి మొత్తం ఒక కాలం ఇవ్వలేదు, ఆ టారిఫ్ల భయం ఇంకా మనకి ఉంటూనే ఉంది. ఈ నేపథ్యంలో మరి అమెరికాతో ఎలా వ్యవహరించాలి? కేంద్రం ఒకవేళ సీరియస్గా ఇనిషియేటివ్ తీసుకుంటే విద్యార్థుల విషయంలో ట్రంప్ తగ్గే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఒక విషయం చెప్తున్నా, భారతదేశానికి ఒకే విషయంలో అమెరికా మన మీద పట్టుకున్నారు. ఈ వీసాలు, అక్కడ H1B వీసాలు పనిచేసేవి, లేకపోతే అమెరికాకి భారతదేశానికి మనకి సంబంధం చాలా తక్కువ. మనం వాళ్ళతో వాణిజ్యం కూడా చాలా మినిమం. ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1971లో మనకి తిండి గింజలు లేనప్పుడు నెలకి 1,00,000 వారానికి 1,00,000 టన్నులు అమెరికా కెనడా నుంచి వస్తే మనకి జరిగినప్పుడు ఆ సమయంలో కూడా మనం అమెరికాను లెక్క పెట్టలేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఈసారి ఎవరు లెక్క పెట్టే పరిస్థితి లేదు. తప్పకుండా ఈ విషయంలో మన ప్రభుత్వం కలవ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే వీసా లేకుండా 1,00,000 మంది దూకీసి వెళ్ళిపోయారో పంపించామన్నాం కదా, మేము తీసుకుంటా ఉన్నాం కదా, ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళకి స్వీకరిస్తా ఉన్నాం కదా, వాళ్ళు మెచ్చుకున్నారు కదా. ఎవరైతే లీగల్ గా వెళ్ళారో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని గవర్నమెంట్ ఇంటర్వ్యూని అవ్వాలి. ఇది ఇంటర్వ్యూని అవ్వే టైం వచ్చింది. తర్వాత మీరు అన్నారు కదా, కొత్త సుంకాలు 90 రోజుల వరకు ఏం చేయాలంటే భారతదేశానికి మంచి పరిస్థితి. ఎవరైతే దీని మీద రీటాలియేట్ చేయలేదో వాళ్ళకి పూర్తిగా నేను సాయం చేస్తానని ట్రంప్ అన్నారు. మన వాళ్ళతో అగ్రిమెంట్ ఉన్నాం, అక్కడ మనకు మంచి లాభం జరుగుతుంది. పూర్తిగా మన మీద ఏమి సుంకాలు ఉండవు. ఇప్పుడు ఈ సమయంలో మన విదేశ మంత్రి, మన ప్రభుత్వం అమెరికాతో సీరియస్ గా చెప్పాలి. భారతదేశం నుంచి స్టూడెంట్స్ డబ్బులు కట్టి వచ్చున్నారు, చిన్న చిన్న తప్పులతో వాళ్ళని బయటికి పంపించేయడం, ఇవన్నీ చేస్తే మేము సాయంతో, మీతో మాకు సంబంధం దేనికి? ఏంటి పెద్ద సంబంధం, ఏంటి లాభం మీతో కూర్చునేది? మీరు మాకు ఇప్పుడు మేము సాయం చేస్తున్నారు, అందరితో పాటు మేము ఉన్నాం, మేము తప్పకుండా అది టేకప్ చేయాలి. ఇంకా దీంట్లో సిగ్గుపడతాం, ఏదో అనుకుంటారంటే కుదరదు. దేనికి మీ స్నేహం? ప్రధానమంత్రి గారు, మీతో స్నేహం కాదు, ట్రంప్ వ్యక్తి మీరు. భారతదేశం ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళతో బాగుంటారు వాళ్ళు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఉంటారు. ఒబామా దిగిపోయాడు, వాడి పేరు ఎవరైనా ఎత్తుతున్నాడా? లేదు, పదవే కదా. జో బైడెన్ ఎవరైనా కుర్చీ వేస్తాడా? వేడి కదా. పదవిలో ఉన్నారు, మనం పదవిలో ఉన్నాం. మనకి అమెరికా అవసరం. చైనాతో పోరాడుతున్నారు, అన్ని ఒప్పుకున్నాం. ఈవేళ ట్యాక్సులు తగ్గిస్తా ఉన్నాం, సుంకాలు వేసుకోండి అన్నాం. అన్నీ అన్నాక మన యువకులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పికప్ చేయాలి. నేను ఆశ్చర్యపోతున్నా, తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి, 60 మంది ఎంపీలు ఉన్నారు. 60 మంది వాళ్ళు ఎందుకు వెళ్ళారు? జాయింట్ పిటిషన్ ఇవ్వాలి ప్రధానమంత్రికి. నేను కూర్చుని ఇది అది రాజకీయ ఇది 60 మంది డెలిగేషన్ తీసుకెళ్లి ప్రధానమంత్రికి రేస్ చేయాలి. అమెరికన్ అంబాసిడర్ పిలవాలి, రాప్ చేయి. ఇది మా గౌరవం పోతుంది, గౌరవం పోతే ఒప్పుకోం. మా స్టూడెంట్స్
కూలీలుగా వెళ్ళలేదు అమెరికాకి. సౌత్ అమెరికా నుంచి లేబర్గా వెళ్ళారు. అవును. పాకిస్తాన్ నుంచి దొంగసాటుగా వెళ్ళారు. బంగ్లాదేశ్ నుంచి హోటల్ వెయిటర్లుగా వెళ్ళారు. మా వాళ్ళంతా క్వాలిఫైడ్ పీపుల్, మర్యాదగా ట్రీట్ చేయాలి అది చెప్పాలి. చెప్తే గౌరవిస్తాడు ట్రంప్, గౌరవిస్తాడు, ఆఫ్ చేస్తాడు. ఇది కనుక మన ప్రభుత్వం చేయకపోతే చాలా లోకు మనుషులు మన వాళ్ళ సొత్తు మన చేతిలో ఉన్నదనుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మీకు అర్థం చెప్తుందా? చాలా ముఖ్యమైన ఇష్యూ ఇది. ఇది మంచి అవకాశం కూడా. వెంటనే మన ప్రభుత్వం ఇంటిమేం చేయాలి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు రాయాలి. 60 మంది ఎంపీలు ఉన్నారు. జాయింట్ పార్టీ ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీ వెళ్ళాలి. అవును. ఎవరికి వద్దు, వెళ్ళి మనం న్యాయంగా వెళ్ళాం, చదువుకుంటానికి వెళ్ళాం, న్యాయంగా బ్రతుకుతున్నాం, డిగ్రీస్తో వెళ్ళాం, ఈ చెట్ల కింద బ్రతకటానికి వెళ్ళలేదు. గౌరవం భారతదేశానికి ఇవ్వాలి. ఒక ఏదో నడేలాకి, లేకపోతే గూగుల్ హెడ్కి, లేకపోతే ఇంకోటి ఎక్కడో టెస్ట్లో పనిచేయడం కాదు. మనకున్న 3 లక్షల మంది 4 లక్షల మందికి గౌరవం ఇవ్వాలి. అదే చెప్పాలి మన ముఖ్యమంత్రులు ఇద్దరు, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏదో వాళ్ళు వచ్చాడు డావోస్ నుంచి, వీళ్ళు వచ్చాడు, వాళ్ళు బట్టలు వేసుకున్నాయి కాదు. వెంటనే వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి, ప్రధానమంత్రిని కలవాలి. గౌరవమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, భారతదేశాన్ని నిలబెట్టి ఎలా నిలబెట్టామంటారు. కోట్లు కోట్లు సంపాదించి కష్టపడి ఫారిన్ ఎక్స్చేంజ్ పంపిస్తే గవర్నమెంట్కి ఖర్చు పెట్టి మనకి తిరిగి ఏం చేశారు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. ఈ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారు? ఏం చేయలేదు. ఐటీ వర్కర్స్ కి వాళ్ళకి ఎంతో కష్టపడి తక్కువ జీతాలు తీసుకుని వాళ్ళు వెళ్ళిన వాళ్ళు. ఇది ఈ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు పికప్ చేయాలి. ఎందుకు చేయట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? చేసి ప్రధానమంత్రి గారితో కలవాలి, డెలిగేషన్ టేకప్ చేయాలి. ఏంటి మనకి స్నేహం, ఏంటి వెళ్తాం, ఏంటి చేసేది. చైనా చూసారా ఎలా పట్టుకున్నారో అమెరికాని? చైనా పట్టుకున్నారు కాబట్టి అమెరికా లొంగిపోతుంది. అమెరికా లొంగిపోతారు. చైనీస్ వారం 10 రోజుల్లో మీరు చూస్తారు రాయబారాలు వెళ్తారు. అంటే పెంటపాటి పుల్లారావు గారు, మీరు ఇప్పుడు ప్రస్తావించిన అంశమే, అంటే అమెరికా మరింత ఎక్కువగా 104% టారిఫ్స్ విధించి ప్రకటన చేసింది. ఆల్రెడీ ఉన్న 20తో కలుపుకుంటే 124%. దానికి కూడా డ్రాగన్ కంట్రీ ఏమి వెనక తగ్గట్లేదు. వాళ్ళు 84% సుంకాలు విధిస్తామని ఒక ప్రకటన చేశారు. మీరు ఇందాక అన్నారు ఈ ఇద్దరి మధ్య ట్రేడ్ వార్ అనేది భారత్కు బాగా మేలు చేసేది అని. అంటే ఏ విధంగా మేలు చేసేది? అంటే వాణిజ్యపరంగా ఏ విధంగా మేలు చేసేది? చైనాలో వ్యాపారం చేయాలనుకున్న ఎమ్మెల్సీలు కానీ బడా సంస్థలు ఏమైనా భారత్కు వస్తాయా? భారత్ మార్కెట్ పెరుగుతుందా? ఏ విధంగా మనకి జరిగే లాభం ఏ రూపంలో? ఒకటి నేను చెప్తున్నా, యుద్ధం జరిగితే కొన్ని ఫ్యాక్టరీలు చైనా నుంచి తీసేస్తారు, భారతదేశానికి కొన్ని ఫ్యాక్టరీలు వస్తాయి. ఇప్పుడు 3 యాపిల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, 3 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. హై పేయింగ్ జాబ్స్, చిల్లర ఉద్యోగాలు కాదు, మంచి ఉద్యోగాలు. అలాంటివి వస్తాయి. యుద్ధం ఉంటే ఫ్యాక్టరీలు తీస్తారు అక్కడి నుంచి. రెండోది ఏంటంటే అక్కడ మనకి చైనా బలం కూడా తగ్గుతాయి. చైనా మన మీద దృష్టి తగ్గుతాయి. చైనా మన విరోధి ఎప్పుడైతే వీక్ అవుతాడో భారతదేశానికి అది మంచిది కదా, అది మంచిదే కదా. వాళ్ళు బలంగా ఉన్నంత కాలం 1989 నుంచి ఇష్టం వచ్చినట్టు చేశారు. 2020లో లెక్కలాగా ఉన్న భారతదేశాన్ని 30 సంవత్సరాల అగ్రిమెంట్ అని అలా చెప్పి పారేశారు. 30 సంవత్సరాల అగ్రిమెంట్. సో మనం చేసాపాలి, చైనాకి స్నేహం కావాలి, అగ్రిమెంట్ సెటిల్ చేయండి. మ్యాప్స్ తీసుకురండి, సెటిల్ చేద్దాం బోర్డర్. ఇంకో 50 సంవత్సరాల తర్వాత కాదు, ఇప్పటి నుంచి మొదలు పెడదాం. మనం ఇన్సిస్ట్ చేయాలి. అది గవర్నమెంట్ చేస్తున్నారు, రహస్యంగా చేస్తున్నారు, ఓపెన్ గా చేయట్లేదు. ఇన్సిస్ట్ చేయాలి ఒకటి. రెండవది ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఈ విరోధిలో పాడైపోతే నీకు మంచిది. ఆ విరోధీలు ఇంకా బలంగా వస్తే కంపారిటివ్ గా నువ్వు అనుకుని తింటావు. ఫ్రూట్ గా చెప్పాలని మనం ఏమి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అమెరికా చైనా స్నేహంగా ఉన్నంత కాలం మీరు చూశారు. 89 నుంచి ఎలా ప్రవేశించారు. క్లింటన్ ఏంటి, లేకపోతే ఒబామా ఏంటి, ఇష్టం వచ్చినట్టుగా చేశారు. భారతదేశం ఎన్నోసార్లు కంప్లైంట్ చేసింది, మా మీద ఉగ్రవాదీలు తోస్తున్నారు చైనా పాకిస్తాన్ ద్వారా, నెపాల్ని రెచ్చగొట్టారు. ఇది పట్టించుకోలేదు. చైనాతో స్నేహం చాలా ఇంపార్టెంట్. హిలరీ క్లింటన్ భారతదేశానికి వచ్చి ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడే ఫారెన్ మినిస్టర్, అమెరికన్ ఫారెన్ మినిస్టర్ ఏమన్నది? ఆమె వచ్చిన రికార్డ్ బయటికి మనం చైనా పాకిస్తాన్ వాడి భారతదేశం నొక్కుతా ఉండాలన్నది రికార్డ్స్ లో వచ్చినాయి. ఆమె ఎప్పుడైతే దిగిపోయారో అని బయటకు వచ్చినాయి. అది నేను వాళ్ళు తప్పట్లేదు. వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు, మనం ఆనందపడాలి. ఇది సెటిల్ కానీ మీరు ఒక మాట అడగవచ్చు, సెటిల్ అయిపోతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు వాళ్ళ స్థితిలో వాళ్ళు పోసుకోరు కదా, అమెరికాను చైనా. వాళ్ళు
సెటిల్ చేసుకుంటారు, గౌరవంగా ఏదో లొంగుతారు ఒకరికి. చైనా కూడా మేము గౌరవంగా పిలిస్తే మేము వచ్చేస్తాం వాళ్ళకి మాట్లాడటానికి అంటున్నారు. అమెరికా కూడా మన స్నేహితుడు ఇని ఏదో చెప్ప మాటలు చెప్తున్నారు కదా, సెటిల్ అవుతుంది. కానీ భారతదేశానికి ఇలాంటి మంచి యుద్ధం జరిగితే కళల్లో కూడా జరిగిన పని, అనుకోని అద్భుతం ఇది. ఎందుకంటే వాళ్ళ గొడవ మనకి మంచి. అదే వాళ్ళ గొడవ మనకి మంచిదే. దీని నుంచే మరో ప్రశ్న, ఒకవేళ వాళ్ళిద్దరూ దగ్గర అయిపోయి మన ఇద్దరి మధ్య ఎందుకు ఈ యుద్ధం, మనం అన్ని రకాలుగా సహకరించుకుందామని ఒక ధోరణికి వస్తే అప్పుడు మరి భారత్కు ఇబ్బందేనా, సేఫ్ జోన్లో ఉన్నట్టేనా? కాదు, ఇబ్బంది లేదు, మనకేం నష్టం లేదు. ఆల్రెడీ మనం అమెరికాతో అగ్రిమెంట్కి వచ్చేస్తున్నాం కూర్చున్నాం, వాళ్ళు అమెరికా ఒప్పుకున్నారు, అంతా మామూలే, ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు. అది అమెరికాతో జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానాలు ఉంటాయి, అనుమానాలు తగ్గవు. మీరు చిన్న విషయం మర్చిపోదు, 2012 నుంచి 2008 నుంచి కూడా చెప్పాలంటే వాళ్ళు ఎలాగైనా చైనాను కంట్రోల్ చేయాలి, యూరోప్ అమెరికా ఆలోచిస్తున్నారు, కానీ చేయలేకపోయారు. ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది, అందువల్ల అవకాశం ఉంటుంది, మనకి చేసుకుంటాం. ఇది ఏం వచ్చిన తర్వాత కూడా తర్వాత చైనా కూడా ఈ దెబ్బతో యుద్ధంతో ఇది స్టార్ట్ అయింది కాబట్టి చైనా పౌరుషానికి కూడా ఇది దెబ్బ, మమ్మల్ని ఏం చేయలేరు, మేము ఆల్ పవర్ఫుల్ అని చైనా అనుకున్నది. సైకాలజీ దెబ్బతిన్నారు కదా ఇవాళ. వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తెలిసి తెలుపుతున్నాడు కదా డొనాల్డ్ ట్రంప్, మీ సంగతి తేల్చేస్తా, నీకు ఎంత దమ్ము ఉన్నది మా మీద పనులు కానీ. సో ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే వాళ్ళ యుద్ధం, వాళ్ళ మాటల యుద్ధం, తర్వాత మర్చిపోయి షేక్ హ్యాండ్ ఇచ్చినా ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకు ఉంటాయి. ఇద్దరు శత్రుత్వం తగ్గదు, భారతదేశానికి మంచిది. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు జాతీయ అంతర్జాతీయ రంగ నిపుణులు మేజర్ శ్రీనివాస్ గారు. మనం చూస్తున్నాం అమెరికా టారిఫ్స్ తర్వాత మళ్ళీ 90 రోజులు కొందరికి ఉపశమనం ఇవ్వటం, చైనా విషయంలో నేను వెనక్కి తగ్గనని చెప్పటం, చైనా కూడా నేను తేల్చుకుంటానని సన్నద్ధం అవటం, ఇదంతా ఒక ఇష్యూ. అంటే ఈ నేపథ్యంలో మరి భారత్ ఎలా వ్యవహరించాలి, ఈ ట్రేడ్ వార్తో భారత్కు లాభమా నష్టమా అనే ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మనకి ట్రంప్ రెండోసారి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు అయితే అండి, ఇతని మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది అమెరికా, సెకండ్ థింగ్ ఏంటి అంటే థర్డ్ టర్మ్ ఎలాగన్నా సరే రావాలి, విచ్ ఈజ్ నాట్ కన్వెన్షనల్ వే, అన్కన్వెన్షనల్ గా అన్నా సరే రావాలి. కాబట్టి ఇప్పుడు ప్రజల యొక్క మద్దతు తీసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికాకి ఈరోజు ఏషియన్ కంట్రీస్ నుంచి చైనా ఒక ఛాలెంజ్ ఇస్తుంది, డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఛాలెంజెస్ ఇస్తున్నాయి. బేసికల్గా ఇక్కడ ట్రంప్ యొక్క పర్సనాలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ హీఈస్ ఎన్ అమెరికన్ ప్రెసిడెంట్, ఈజ్ ఎ స్hrewd బిజినెస్ మ్యాన్. సో ఈ అతలాకుతలమవుతున్నటువంటి అమెరికన్ ఎకానమీని ఎలాగైనా సరే గాడిలో పెట్టాలి అంటే ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ మీద అధిక శాతం సుంకాలు అనేటువంటిది విధించుకుని తద్వారా బార్గెనింగ్ చేసి అతను చాలా క్లియర్ గా అంటున్నాడండి, చాలా దేశాలు దాదాపు 75 దేశాలు మాతో చర్చలకు సిద్ధంగా ఉన్నాయి అంటే ఈజ్ ఇండైరెక్ట్లీ గివింగ్ ఏ మెసేజ్, నాట్ ఈవెన్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ గివింగ్ ఏ మెసేజ్ సేయింగ్ దట్ మీరు మాతో శుంకాలు అనేటువంటివి మాపై మా ఎక్స్పోర్ట్స్ మీద విధించేటువంటి ఆ శుంకాలు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించండి అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ సిగ్నల్ ఇస్తున్నాడు అండి. బేసికలీ వాంటెడ్ టు ఇంప్రూవ్ ద బిజినెస్ స్టేటస్. అలాగే ఈయన పొలిటికల్ మైండ్ గేమ్ లో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రజల యొక్క మైండ్ సెట్ అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ సైడ్ వెళ్తుందండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి కండిషన్స్ లో ఇప్పుడు అతని ఫోకస్ అంతా కూడా చైనా మీద ఉంది. సాధారణంగా మనం ఈవెన్ సింపుల్ థింగ్స్ లో కూడా చూసేది ఏంటి అంటే మన యొక్క ఎనిమీని తగ్గించాలి అంటే వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఆ ఎనిమీకి అంటే భారత్ లాంటి దేశాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. అందులో భాగంగానే మనకి 26% టారిఫ్స్ అనేటువంటి విధించడం జరిగింది. ఇన్ బిట్వీన్ మనం కొంత సమయం మనం పాటించి బార్గెనింగ్ గా మనం ఇంకొంచెం తగ్గించమని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల తగ్గేటువంటి అవకాశం ఉందండి. కానీ ఈ చైనాకి దీనికి నడుస్తున్నటువంటి ఆల్రెడీ మనం గతంలో ఉన్నటువంటి డిస్కషన్స్ లో కూడా చెప్పుకున్నాం, వన్ ఆఫ్ ది వార్ఫేర్ ఈస్ ట్రేడ్ వార్ఫేర్. ఈ ట్రేడ్ వార్ఫేర్ కి ఆల్రెడీ మనకి చైనా అండ్ అమెరికా ఆల్రెడీ తెరలేపేసినాయండి.
ఇవి ప్రపంచ దేశాలు కూడా వచ్చి ఇందులో గనక జాయిన్ అయితే గనక ఈ ఇంపాక్ట్ అనేటువంటిది రెసిషన్ కి దారి తీస్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో భారత్ అనేటువంటిది సంయమనం పాటించి తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గనక ప్రయత్నించినట్లయితే కొంతవరకు అడ్వాంటేజ్ జరిగేటువంటి అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు దౌత్యపరంగా 75 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుంచి అంతా శాంతియుతంగానే వెళ్దాము, ప్రజల కోసం ఆలోచన చేద్దామని నిన్న చైనా చేసిన ఒక ప్రకటన మనం చూసాం భారత్ను ఉద్దేశించి. ఈ విషయంలో చైనాని ఎంతవరకు నమ్మాలి అన్నది నా ప్రశ్న. చైనాను కూడా మనం ఎప్పుడు కూడా నమ్మకూడదండి. వాళ్ళది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది. గత అనుభవాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో కూడా మనం తాష్కెంట్ ఒప్పందంలో కానీ లేకపోతే ఇతర ఒప్పందాలు పాకిస్తాన్తో జరిగినటువంటి ఒప్పందాల్లోనూ చైనా పాత్ర కనిపించింది. చైనాలో కనిపించినటువంటి ఒప్పందాలు కూడా ఎప్పుడు కూడా హిందీ చీనీ బాయ్ బాయ్ అంటూనే మనకి వెన్నుపోటు పోడ్చినటువంటి సందర్భాలు చాలా కనిపించినాయి. కాబట్టి ఏదో ముక్తసరిగా వాళ్ళు మాట్లాడుతున్నది తాత్కాలికంగా పబ్బం గడిపేటువంటి మాటలను మనం పూర్తి స్థాయిగా నమ్మేటువంటి విధానాలు అయితే లేవు. ఖచ్చితంగా అమెరికా నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ ని తప్పించుకోవడం కోసం ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఓకే, అంటే పెంటపాటి పుల్లారావు గారు, వీళ్ళిద్దరి మధ్య ట్రేడ్ వార్ ముదిరింది, కొద్ది రోజుల్లో రాయబారాలు జరగవచ్చు రెండు దేశాల మధ్య అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇంకా మన పైన ఉన్న ఈ 26% ఇంకా తగ్గే అవకాశం ఉంటుందో వీళ్ళిద్దరి మధ్య ఈ ట్రేడ్ వార్ ఇంకా ముదిరితే? ఆ విధంగా కూడా భారత్ కొంత ఉపశమనం లభించవచ్చా? 100% తగ్గిపోతుంది. ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఆల్రెడీ మనకు వచ్చింది ఏంటంటే మన ప్రభుత్వం చక్కటి స్టాన్స్ తీసుకున్నది. వాళ్ళు ఏ ట్యాక్స్ వేసినా మేము తిరుగు ట్యాక్స్ వేయం అన్నారు. మేము అగ్రిమెంట్ రెడీగా ఉన్నాం. అగ్రిమెంట్ సంభాషణ పూర్తిగా తగ్గిపోతారు. మేము అనుకుంటున్నాం ఆఖరి భారతదేశం మాక్సిమం 10% వస్తుంది, లేకపోతే 80% కూడా తగ్గిపోతారు. అంటే ఇప్పుడైతే 90 రోజుల వరకు 10%. మరి ఆ 90 రోజుల తర్వాత ట్రంప్ ఏం చేస్తాడనేది చూడాలి. రోజులు 10% మనం ఎగ్జామ్షన్ ఉన్నదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ట్రంప్ ఇంకో కండిషన్ కొట్టే పెట్టారు. ఎవరైతే మా మీద రీటాలియేట్ చేయలేదో, రీటాలియేట్ చేయని వాళ్ళ మీద పూర్తిగా మేము ఎక్స్క్లూజివ్ గా చేశాడు. ఆ లాంగ్వేజ్ ఇంకా కుదరలేదు. నేను మనకి పూర్తి ఎగ్జామ్షన్ భారతదేశానికి వచ్చిందని భావిస్తున్నాను. పూర్తి ఎగ్జామ్షన్. తర్వాత ఇందాక మేజర్ శ్రీనివాస్ గారు అన్న మాట ఏంటంటే, మీరు చెప్పిన ప్రశ్నకి 75 సంవత్సరాల స్నేహం ఉన్నది కదా చైనాతో. 75 సంవత్సరాల స్నేహంలో 67 సంవత్సరాల నుంచి పచ్చి విరోధం జరుగుతూ వచ్చింది చైనాతో. 62 యుద్ధమే కాదు, 59 నుంచి ఎప్పుడైతే దలైలామా భారతదేశానికి వచ్చాడో అప్పటి నుంచి విరోధం భారతదేశం. మొదటి పాకిస్తాన్ వార్ కూడా 65లో పాకిస్తాన్ చేసిందంటే చైనా సాయంతో చేసింది. అవును, అవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు చైనా డబ్బికి చేయించారు. మళ్ళీ 71లో కూడా పాకిస్తాన్ మొదలెక్క వాళ్ళు చేయించారు. సో మీరు ఆ చైనీస్ స్నేహం 75 సంవత్సరాలు, 61, 62 సంవత్సరాలు పచ్చి విరోధం. పాకిస్తాన్ పూర్తిగా ఫండ్ చేస్తున్నారు, పాకిస్తాన్ వాడుతున్నారు మన మీద. కానీ ఇవన్నీ ఇలా ఉండగా ప్రభుత్వ సంబంధాల్లో మీరు చేయించి మన స్నేహంగా ఉందామంటే ఎస్ అనాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే మనం చేయించి వాళ్ళకి కాగిలించుకున్నామంటే పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి, నేపాల్ కి, శ్రీలంకకి తొందర కూడా వస్తుంది చైనీస్ ఎంతవరకు నమ్మొచ్చు అని. రైట్. సో ఇవన్నీ ఇంట్లో చక్రాలు మనం వెల్కమ్ చేయాలి. జాగ్రత్త. రైట్. డిబేట్ ముగించే ముందు శ్రీనివాస్ గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు స్టూడెంట్స్ సంబంధించి వీసాల రద్దు అంశం, యూపీటీ ఆప్షన్కి సంబంధించి జరుగుతున్న గందరగోళం, ప్రధానంగా విదేశీ విద్యార్థులు, భారతీయ విద్యార్థులు ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా, చాలా భయపడుతున్న వాతావరణం. ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న వ్యవహారం. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయాలంటే ఏం చెప్తారు? ప్రభుత్వం కేవలం మనం విద్యార్థుల పరంగా ట్రంప్ ని రిక్వెస్ట్ చేసుకోవడమే తప్ప ట్రంప్ యొక్క విధానం ఎప్పుడు కూడా అమెరికా ఫస్ట్ అనేటువంటిది ఉంది. వాళ్ళకి యొక్క నిరుద్యోగ సమస్యను ఫేస్ చేయాలి, స్థానికులకి అవకాశాలు. టారిఫ్స్ విషయంలో మన విషయంలో కొంత భారత విషయంలో కొంత వెనక్కి తగ్గచ్చు అంటున్నారు కదా, అలాగే మన భారతీయ విద్యార్థుల విషయంలో ఏమైనా ఆలోచనకి ఛాన్స్ ఉందా? ట్రంప్ ఛాన్స్ ఉందా అనేటువంటిది మనం ఇప్పుడు అతన్ని ఈగోని మనం హర్ట్ చేయలేదండి. నెంబర్ 1, ఇప్పుడు చైనా మనం అపోజ్ చేసినట్టుగా మనం స్టాండ్ తీసుకోలేదు కాబట్టి కొంతవరకు ఆలోచించడానికి స్కోప్ అయితే ఉంది. కానీ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ట్రంప్ విషయంలోని ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటిది మాత్రం అతని ఎంటైర్ ఇంటెన్షన్ ఈస్ ఫోకస్ ఈస్ థర్డ్ టైం ఎలా అధ్యక్షుడు కావాలి, లేకపోతే కనుక వీళ్ళ ఉన్నటువంటి పొలిటికల్ టర్మాయిల్ ని ఎలాగా, ఇప్పుడు ఓన్ రిపబ్లికన్ పార్టీలోనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఇటువంటి కండిషన్స్ లో మనకి అపీర్ అవుతుంది. మనకి భారత్ కి ఫేవర్ గా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన నోట్ అంతా పర్టికులర్ గా వచ్చేంత వరకు కూడా మనం దేన్ని కూడా బిలీవ్ చేసేటువంటి ఆస్కారం లేదండి. ఈజ్ మోస్ట్ unpredictable, unprecedented, most egoistic and most business shrewd person, and at the same time the powerful American president.
సో ఇన్ని లక్షణాలన్నీ కలిపి ఒక వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉందంటే మనకి ఒకప్పుడు మొఘల్ చక్రవర్తుల్లో ద మ్యాడ్ రూలర్స్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇలాంటి పరిస్థితిలో ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు విధించడము, లేకపోతే ఈగోయిస్టిక్ గా వెళ్ళిపోవడం, చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయండి. రైట్, చూద్దాం మరి ఏం జరగబోతుందో. అటు భారత్ మేలే జరుగుతుంది, చైనా అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ వల్లని నిపుణులు చెప్తున్నారు. అలాగే భారత్ విధించిన టారిఫ్లపైన వ్యతిరేకత వ్యక్తం చేయలేదు కాబట్టి 90 రోజుల వరకు కాదు 10%, ఇంకా రానున్న రోజుల్లో కూడా భారత్ ఖచ్చితంగా టారిఫ్స్ తగ్గుతాయి, కొంత ఉపశమనం లభించవచ్చు అంటున్నాడు. కానీ విద్యార్థుల విషయంలో మాత్రం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. అమెరికా అగైన్ అమెరికా ఈజ్ ఫస్ట్ అని ట్రంప్ అంటున్నారు కాబట్టి ఆ విషయంలో మాత్రం ఎగ్జామ్షన్ రాకపోవచ్చు, కానీ ప్రభుత్వం అయితే ఒక ప్రయత్నం అయితే చేయాలని నిపుణులు చెప్తున్నారు. ఇది 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ మేజర్ శ్రీనివాస్ గారు. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.